ఒరే బుడతా, నువ్వు ఇప్పుడు ఈ కాంప్లైంట్ తాగపోయావునుకో అక్కడ కనబడుతున్నాడా ఆ బూచడికి ఇచ్చేస్తాను నిన్ను. బాబు రామ్మ బూచడి పిచ్చుగండి తీసుకెళ్ళిపోమ్మా. ఆడేం బూచాడురా, ఆడేట్ చేస్తాడా? ఇప్పుడు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారా, వాళ్ళని శనివారం సంతకు తీసుకెళ్ళి అమ్మేస్తుంటాడు. మరేటనుకున్నా అలా కాకుండా వీడియో నచ్చితే ఒక లైక్, డైలాగ్ నచ్చితే ఒక కామెంట్, నవ్వుకుంటే మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేసావు అనుకో ఆ బూచడి ఏడ్ చేయడు ఎవరు నేను. ఒరే మహేష్, నేను ఆ పాలు తాగేసే ముందు ఒక మాట, చాలా మంది బెల్ల కొట్టిన నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. నోటిఫికేషన్స్ మనకి రావాలంటే బెల్ల నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ అని పెట్టాలరా. అప్పుడు సినీ మోజీలో మనం ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఒరే బూచడేట్రా అంత కామెడీగా ఉన్నాడు, మన వైపు వస్తున్నాడు. బూచడు ఒరే బుడతా నేనరా పొట్టినా కొడుకు జడుచుకున్నాడు. అదండి సంగతే. మన ఫిల్మీ మోజీ ఛానల్ ఇప్పుడు 6 మిలియన్కి దగ్గరలో ఉంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారండి. మేము ఇదే ఊపిలో వీడియోలు చేయాలంటే మాకు మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడు ఒరే, ఈ శుభలాకి ఎవరిదో తెలుసా? మన 10th క్లాస్ క్లాస్మేట్, 3వ వీధిలో 2వ ఇల్లు, పుష్పవతికి పెళ్ళట. ఇదేనా కళ్యాణ మండపం? అది కూడా అక్కడ బ్యానర్ ఉంది కదా. ఏ మహేష్, ఏ మధు, నువ్వు కూడా వచ్చావా? రావనుకున్నాను. రాననుకున్నప్పుడు ఎందుకే చెప్పావు మరి? రూము పదండ్రా వెళ్దాం. ఏం కావాలి? కుదురుతుంది. రాసుకోండి. ఇలాగేమండి బుక్ రాయేస్తాను. బుడత సురేష్ ఫ్రమ్ విజయనగరము 99998959. నాకు కూడా కనబడుతుంది. బాబు బాబు, మీరు పుష్పవతి వాళ్ళ ఫ్రెండ్సేనా? మీరెవరండి? నేను పుష్పవతికి బాబాయ్ అవుతాను బాబు. అసలు మీరు ఈ లాడ్జీలో ఎందుకు దిగారు? అవునండి, ఏమైందండి? ఏటి కాలేదు కానీ ముందు పదండి, కింద పదండి, వెళ్ళిపోదాం. ఒరే కాసేపు వాళ్ళని వాయించడం ఆపమానండ్రా, గుండెలో దడొచ్చేస్తుంది. ఒరే మామ, అసలు ఆ లాడ్జ్లో ఏటైందిరా? మనం చూసిందంతా నిజమేనా? అదే అర్థం కావట్లేదురా మధు. సీసీటీవీలో ఎవరు వస్తున్నట్టు చూసాం, కానీ చూస్తే పుష్పవతి వాళ్ళ బాబాయ్ వచ్చాడు. బాత్రూమ్ లో ఏమో దెయ్యం చేయి కనబడింది. అది నిజమో భ్రమో తెలియట్లేదు. నా పేక్ కూరేస్తున్నట్టు అనిపించిందిరా. మేబీ పీడకలు అయ్యి ఉండొచ్చు. కానీ ఆ లాడ్జ్ మాత్రం తేడాకుందిరా. ఒరే, తేడా ఉండడం కాదురా, లాస్ట్ వాళ్ళ బాబాయ్ వచ్చి చెప్పాడు కదా, బాబు ఈ లాడ్జ్కి ఎందుకు వచ్చారమ్మా అని. అంటే అతనికి ఆ లాడ్జ్ గురించి ఏదో తెలుసురా, అతను అడిగితే సరిపోద్ది. ఒరే బల్లే, మళ్ళీ ఇంకెందుకు అడగడం? మళ్ళీ వెళ్తావేట ఆ లాడ్జ్కి? మూసుకొని పెళ్లి చూసుకొని బయలుదేరిపోదాం. ఒరే నాకు నిద్ర అవుతుందిరా. నా సంఖ్య ఎక్కిరా, నా సంఖ్యలో పడుక, నిద్ర ఆపుకో, వెళ్ళిపోదాం. ఒరే తాళి కట్టేస్తున్నారు. కొంచెం గట్టి మనరా దానికి. దానివల్ల వచ్చింది ఇదంతా. నేరపై వచ్చాం బొబ్బులి. జరా తాళి కట్టేశారు కదా, బయలుదేరదామా? రమా, పొద్దున్నే టిఫిన్లు పెడతారు కదా, తినేసి బయలుదేరిపోదామా? నీ అబ్బా, నైట్ భోజనాలు బాగలేదు, ఇంక టిఫిన్లు ఏం బాగుంటాయిరా? రే, పెళ్లిళ్ళు భోజనాలు బాగోపోయినా పొద్దున్నే పెట్టే టిఫిన్లు మాత్రం బాగుంటారమ్మా, వేడివేడిగా ఉంటాయి. అవునరా మధు, కాసేపు పడుకొని టిఫిన్ తినేసి బయలుదేరదాం. ఏటంటారు? ఎక్కడ పడుకుంటాం అయినా? పెళ్లి తంతులు అన్ని అయ్యేసరికి బోల్ టైం పడుతుంది కదరా. పెళ్లి కూతురు రూమ్ లో స్లీప్ వేసేస్తే సెట్. ఒరే, ఎక్కడ ఉన్నావేట్రా? పెళ్లి కూతురు రూమ్ లో కదా పడుకున్నా. ఒరే మామ, ఏదో తేడా ఉందిరా. ఒరే, మనం చేతపడి ఏమైనా చేస్తారా? మా నాన్న అప్పటికి చెప్పాడు, ఊర్లలో దయ్యాలు ఉంటాయి జాగ్రత్త అని. ఊళ్ళల్లో కాదురా, ఊరు పొలిమేరల్లో ఉంటాయి. ఒరే, అక్కడ చూడండి రా, మర్రి చెట్టు ఉంది. ఉంటే ఏట్రా బల్లి? మర్రి చెట్టు ఓడలు పట్టుకొని దయ్యాలు ఉయ్యాలు ఊగుతాయట్రా. ఒరే నీ అబ్బాయి, ఇప్పుడు చెప్తావేట్రా ఇవన్నీ? మరి నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా. ఒరే,
అక్కడ చూడండి రా. ఒరే కళ్ళు మూసుకోవచ్చు కదరా బల్లి గుడ్లుడా. ఒరే ఆ చెట్టు మీద ఏదో ఉందిరా. దెయ్యమా? చెట్టు మీద దెయ్యం, నాకేం భయం, చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. బాబు ఇటు వచ్చేయండి. ఏ బాబు వచ్చేయండి వచ్చేయండి, అక్కడ ఉండొద్దు, ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి. ఒరే అక్కడ మనల్ని ఎవరో పిలుస్తున్నారా. బాబు వచ్చేయండి వచ్చేయండి. ఒరే బాబు మనల్ని రమ్మంటున్నారు. ఒరే ఆ దెయ్యమేమోరా. బాబు వచ్చేయండి. ఎందుకురా బల్లి అలా అరిసో? ఏదో పీడకలు వచ్చిందిరా. ఒరే బయట దూరం ఎవరో బాధేస్తున్నారా? మహేష్ మీరున్నారా? ఇందాక నుంచి తలుపు కొడుతున్నాం, తీయరేంటి? అంటే నైట్ అంతా నిద్రలేదు పుష్పవతి, అందుకే ఇలా ఈ రూమ్ లోకి వచ్చి పడుకుంటాం. అయ్యో అవును కదా. సరే మా బాబాయ్కి మీకు రూమ్ ఇమ్మని చెప్తాను, అక్కడికి వెళ్ళి పడుకోండి. ప్రశాంతంగా తినేసి బయలుదేరుదురు. లేదు పుష్పవతి, వెళ్ళిపోతాం. అదేం కుదరదు, మంచిగా తినేసి బయలుదేరండి. టైం ఎంత అయిందో తెలుసా? 2 అయింది. మిమ్మల్ని చాలాసేపు నుంచి లేపడానికి ట్రై చేస్తున్నాం. 2 అయిపోయిందా? ఒరే నాకు రెంట్కి వస్తుందిరా. నీకు వస్తుంది ఎందుకు రాదు? పదా తినేసి వెళ్ళండి సరేనా? సరే పుస్సు. మరి నీ అబ్బాయి ఇంకా పుస్సేట్రా పుస్సు, అదేదో నీ కంట్లో పుస్సులాగా. మూసుకొని పదా. ఏం బాబు తినేసారా భోజనాలు? ఎలాగున్నాయి? కుక్కలాగా ఉన్నాయి. ఏంటి? ఎవడో ఎదవా పొద్దున్న టిఫిన్ బాగుంటుంది అన్నాడు, తినేసి బయలుదేరదాం అన్నాడు. టిఫిన్ కాస్త లంచ్ అయిపోయింది. పొద్దున్న వడలు పూరీలు ఉప్మాలు బోల్డ్ పెట్టాం బాబు, తినలేదా? నరికియాలి ఒక్కొక్కడు నిన్ను. ఒరే సాంబార్ బాగుంది కదరా మధు. ఒక్కలాగే ఉందరా బుడతా. అలా తాక్కుంటేనే కూర్చోను సాంబార్ని. బాగా లేట్ అయిపోయినాడు బాబు. అవునండి 5 అయిపోయింది. ఇంక వారం స్టార్ట్ అయిపోండి బాబు. అదే పనిలో ఉన్నామండి. వారం వెళ్ళిపోండి. ఏం మేము వెళ్ళిపోతాం, మీరు ప్లాన్ చేసారేంటి? భలే జోకేసా బాబు. ఏ కాదు, చీకటి పడేలోపు మా పొలిమేర దాటిసారనుకో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దాటపోతే ఈ ఊరు పొలిమేరలో ఉండే గాలి గట్ట అంత మంచిది కాదు బాబు, అందుకే వాంగ్ లాయించండి. చీకటి పడేలోపు పొలిమేర దాటియాలి. సరేనండి దాటేస్తాం. ఈడేట్రమో ఎంతలా చెప్తున్నాడు. 10 నిమిషాల్లో పొలిమేర బయట ఉంటాం. ఏటైతే ఏటి పదా. సరే మైసే అనకూడదు కానీ పుష్పవతిని చూసావా? బెల్లం మొక్కల భలే తయారైంది. దానికి పెళ్లి అయిపోయిందిరా, అలా అనకూడదు. నేను అనకూడదని అన్నాను కదరా మైసే. కరోనా మళ్ళీ వస్తుందేమో గాని నీకు మాత్రం బుద్ధి రాదురా. ఇచ్చే నిన్న మొన్నటి వరకు 2 జల్లు వేసుకుని మన పక్క బెంచ్లను కూర్చొని ముక్కు శివుడు ఈ జబ్బుకి ఆ జబ్బుకు రాసుకుంటూ కూర్చుంది. అప్పుడే పెళ్లి అయిపోయిందిరా మామ దీనికి. ఇంకో ఏడాది అయితే బారసాలకు కూడా పిలుస్తుంది. కాలం మరి హుస్సేన్ బెల్ట్ లా పరిగెట్టేస్తుందిరా. హుస్సేన్ బోల్ట్ వస్తున్నప్పుడు పుష్పతో డైలాగ్ వేసింది చూసావా? ఏట్రా? పెళ్ళి ఎలా జరిగింది? ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు. ఏంటి? అంటే ఫస్ట్ క్లాస్ గా చేశారని మా వాడు ఉద్దేశం. వ్యాకరణంలో కొంచెం వీక్ లే పుష్పతి. ఓ ఓకే. మొత్తానికి ఒక ఇంటిదాని వైపు మన బ్యాచ్ లో ఫస్ట్ నువ్వే. ఒక ఇంటిదాన్ని అయ్యానని చెప్పుకోవడమే కానీ సొంత ఇల్లు ఉండదు తెలుసా మాకు. ఇంట్లో పెత్తనం అంతా మీదయ్యాక మిల్లి ఎవడ పేరు మీద ఉంటే ఏట్లే. కరెక్ట్గా చెప్పారమ్మా. గుడి కట్టిన ధర్మకర్త అయినా దాన్ని అమ్మవారి ఆలయం అని అంటారు. నీ అబ్బా ఆ సోదంతా కాదురా. చీకటి పడక ముందే పొలిమేర దాటియండి బాబు అన్నది కదా. వాళ్ళ బాబాయ్ కూడా అదే చెప్పాడు కదా. మరి అంత చెప్పాక కూడా ఇంత స్లోగా వెళ్తావేట్రా? స్పీడ్ పెంచా. ఒరే బల్లి ఆ పెళ్లి కూతురు బాగుంది కదా? అవునురా పుడతా, బాగుంది. ఆ పెళ్లి కూడా ఖచ్చితంగా 2 పిల్లల మధ్యలో మామిడి బద్ద అంత మచ్చేసుకొని పుట్టుకుంటాడు రా. అందుకే ఆ అమ్మాయిని పట్టించాడు. వెళ్ళి కొడుక్కొని తినిరా అయితే. సాంబార్ అన్నం ఎక్కువే తిన్నానులే. ఒరే నువ్వు సైలెంట్ కొంటరా పుడతా, అలా మాట్లాడించుకో. పొలిమేర దాటాలి చీకటి పడే ముందు. ఇదేంటిది సడన్ గా గుడుగు కంటుంది? ఒరే బల్లి చిన్న రిక్వెస్ట్, ఏదైనా చెరువు దగ్గర బండి ఆపురా. ఎందుకురా? మధ్యాహ్నం సాంబార్ బాగుంది కదా అని లస్సీ తాగినట్టు తాగితాను. ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ తన్నట్టు లోపల గేట్లు తన్నేస్తున్నాయి. ఊరికే వచ్చిందని దొబ్బి తింటే ఇలాగే ఉంటది మరి. ఒరే జోరుగా వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడితే చిరికేస్తానేమో అని భయంగా ఉందిరా. అంత పని చేయకురా బాబు, నేనే నడపాలి అక్కడ వరకు. ఆపుతా నాగు. ఏమైందిరా? ఎక్కడెందుకు ఆపారు? ఈ గురువు గారు చెరువుకా చెల్లాలట. ఇప్పుడు అంత టైం లేదులే గానీ విజయనగరం వెళ్ళినంత బేగపట్టుకొని ఉండు. ఇంకొక క్షణం కూడా ఆపే శక్తి నాకు లేదురా.
ఊరకా బరక తినేస్తే ఇలాగే ఉంటదిరా. బల్లి నా సిచ్యువేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యరా, నోట్ నుంచి మాట కూడా రావట్లేదు. ఒరే ఆడి బండి నాశనం చేసేలా కొన్నాడు మధు. ముందు దగ్గరలో ఎక్కడైనా చెరువు ఉందేమో చూడండి. ఈ మందర మోకాడు ఎరుగుతాడని దారంతా చెరువులు తవ్వుతారు మరి. మరీ అంత అర్జెంట్ అయితే నీళ్ళు తెచ్చినంత వరకు ఆకలితో అడ్జస్ట్ అవ్వమని. అరే బల్లి కొంచెం ముందుకు పదరా, గొంత ఉంది. గుంట ఎక్కడరా మావా? గుంట కాదురా, గొంత గొంత. హు, నీ కరువు. రంగా చూపించండి రా నాకు చెరువు. పడిపోతే పోతుంది ఈడి పరువు. సరే పదండి, లేట్ అయితే ఇంకా చీకటి పడిపోద్ది. అమ్మయ్య ఎంత సుఖమో. ఎన్ని రోజుల నుంచి దాచాడా, ఎక్కడికి వస్తుంది కంపు. వీడితో ఎప్పుడు టైం బొక్కారమ్మా. చీకటి పడేలోపు ఇంటికి చేరిపోదాం అంటే మధ్యలో కచేరీ పెట్టాడు పొట్టుడు. పోన్లేరా, ప్రకృతి పిలిస్తే ఎవడు మాత్రం ఆగలడే. ఎంతసేపు 5 నిమిషాలు వచ్చేస్తాలే. రే అరగంట అవుతుందిరా, ఇంకా రాలేదురాడు. ఒరే బుడత ఇంకెంతసేపు రా? అలా కంగారు పెట్టకండి రా, వచ్చింది ఆగిపోద్ది. ఒరే నువ్వు కూర్చున్నప్పుడు అన్నం ఎసరెట్టుంటే ఈ పాటికి ఉడికిపోతుంది తెలుసా? ప్రశాంతంగా పని కూడా కానివ్వరు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏటు పాటు పొడి చేస్తారో ఏటో. ఒరే మామ, మై పేషెంట్స్ సెల్స్ ఆర్ డయింగ్ రా. పొద్దు వెళ్ళిపోతుంది కానీ ఇటు గొద్దక అడగట్లేదు. నా కోపం మొత్తం నేను మనిషిని కాదు చెప్తున్నాను. ఒరే బుడత ఇంకెంతసేపు రా? ఓరు బాబు ఇక్కడ బురద బురద కొందరా, నీళ్ళు అందట్లేదురా బాబు. చెరువులకు దరిద్రం వెళ్ళిపోతుంది నా కొడక. పదండ్రా బాబు, అయిపోయింది. ఊరికి గాలి దొబ్బారు. చేసేవాళ్ళు ఘనకార్యం పదా. మళ్ళీ ఏటైందిరా బండి ఆపారు? టైర్ పంచర్ అయినట్టుందిరా. ఈ పుట్టిన కొడుకు వచ్చేటప్పుడు ఏదో డిస్టమ్కాయ మట్టిసి ఉంటాడు రా. ఇప్పుడు ఏం చేయమంటావురా? వాల్ పిన్ దగ్గర మూతెట్టు ఉఫ్ఫ నూదురా పుట్టిన కొడక. రే వర్షం పడిపోతుందిరా, అలా తోసుకుంటూ ముందుకెళ్దాం. ఏదో ఒక షాప్ ఉంటది కదా. ఏట్రా ఈ గాలి? ఒరే ఎత్తుకోతుంది. ఒరే బుడత గట్టి పట్టుకు బండి ఎత్తుకెళ్ళిపోతుంది. ఒరే పొల మేరకు వచ్చాం, చెట్టు పడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎంత వర్షంలో వెళ్ళడం సేఫ్ కాదేమోరా. ఊరు బయట వరకు వచ్చాం, అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం. ఇప్పుడు ఎలాగా? అంతా ఈ బుడతల వల్లే. ఒరే దగ్గరలో ఏమన్నా ఉన్నాయేమో చూడండి రా. ఒరే అక్కడ ఏదో ఉందిరా. ఏట్రా దెయ్యమా? కాదహే, రూమో ఇల్లు. ఈ వర్షం తగ్గే వరకు అక్కడికి వెళ్ళి ఉందాం. సరే పదండి. ఒరే అక్కడ ఎవడో ఉన్నాడు మా. తెల్ల చెట్టు వేసుకున్నాడు దెయ్యమేమో. ఒరే కాదురా, పొద్దున్న నాకు పేడకలు వచ్చిందన్నాను కదా, అందులో ఇలాంటి అతనే. అక్కడ ఉండొద్దు, ఇటువైపు వచ్చేయండి అని పిలిచాడు. బాబు రండి బాబు, ఇలా వచ్చేయండి. అదిగోరా పిలుస్తున్నాడు. దగ్గరికి వెళ్తే చంపేస్తాడేమో. మనం నలుగురు ఉన్నాం కదా, ఏం కాదులే. ఏమైనా పర్లేదు కానీ ఆడి దెయ్యం కాకపోతే చాలరా. బాబు రండి, అక్కడ ఉండొద్దు, మంచిది కాదు. ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి. ఇలా పదండ్రా పిలుస్తున్నాడు. ఏంటి బాబు, బండి టైర్ పంచర్ అయిపోయిందా? మీకెలా తెలుసండి? బళ్ళు అక్కడ వదిలేశారు కదా బాబు, అర్థమైంది. ఈ వర్షం చూస్తే ఇప్పుడు అప్పుడే తగ్గిలా లేదు కానీ ఇదిగోండి ఈ ఇల్లు మాదే. వర్షం తగ్గానే బయలుదేరిపోదురు, అంతవరకు ఇక్కడ ఉండండి. ఏం చేద్దాం మనిషి? టైర్ ఎలాగో పంచర్ అయిపోయింది కదరా, ఈ వర్షంలో ఎలాగెళ్తాం? నా మాటిని ఎక్కడ ఉందాం. ఏమండి లోపల మీ ఫ్యామిలీ ఏమైనా? అబ్బాబ్బే ఎవరు లేరు బాబు, నేను మా కూతురు ఉండేవాళ్ళం. మా కూతురు ఇప్పుడు ఇక్కడ లేదు. చెట్టు కూతురున్న బాగుండేదే. ఒరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటా. అంటే వర్షం ఆగినంత వరకు టైం పాస్ అవుతుందంటారా మా? రండి బాబు. బాబు మా ఇల్లు కొంచెం చిన్నదే, ఏమనుకోకండి. అయ్యో పర్లేదండి. పైన ఒక చిన్న రూమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఉండండి. నేను ఈ లోపు మీకు కావాల్సినవి అన్ని తెస్తాను. తినడానికి ఏమైనా తిండి. నీ అప్ప ఇప్పుడే కదరా అన్లోడ్ చేసావు. అన్లోడ్ చేస్తేనే కదరా ఆకలి వేస్తుంది. సరే బాబు అన్ని తెస్తాను, మీరు వెళ్ళండి. వీళ్ళింట్లో కూడా కరెంట్ పోయిందిరా.
కనీసం దుల్ల కూడా దూపం వేస్తుందిరా బాబు. సమయానికి ఆ పెద్ద మనిషి వచ్చి లోపల రమ్మన్నాడు. లేకపోతేనా లేకపోతే ఏటి మర్రి చెట్టు మీద దెయ్యం మనతో ఆటలు ఆడేసుకునేవి. మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయి అంటావు అయితే. మరేటనుకున్నావురా? తెల్ల చీర, ఇదికేమో తెల్ల బొట్టు, చేతికి కూడా తెల్ల గాజులు వేసుకొని మరిచే తోడలు పట్టుకొని ఊగుతాయి దయ్యాలు రాత్రులు. అదేమన్నా వాషింగ్ పౌడర్ నిర్మ యాడేట్రా తెల్ల బట్టలు వేసుకోవడానికి? మన బేబీ అలాగా నల్ల బట్టలు వేసుకోదేటి? అన్ని దెయ్యాలు తెల్ల బట్టలు వేసుకోరా పడతా. దెయ్యాలకు కూడా కలర్ సెన్స్ ఉంటది ఏడంటారా మైసు? అంతే అంతే. అంకుల్ చెన్నీళ్ళు అన్నాడు, ఎంతసేపు నడిచినా రూమ్ రావట్లేదేటి? అదిగోరా ఎదురుగా రూమ్ ఉంది కదా. ఒరే ఓపెన్ అవ్వట్లేదురా. గట్టిగా ఓపెన్ చేయరా. అంతా చీకటిగా ఉందిరా. కరెంట్ లేకపోతే చీకటి ఉండదేట్రా. టార్చ్ ఫోన్ ఆన్ చేయి. విన్నారా? టార్చ్ ఫోన్ అట. టార్చ్ ఫోన్, టార్చ్ ఫోన్. హే టార్చ్ ఫోన్, టార్చ్ ఫోన్. టార్చ్ ఫోన్ రా, టార్చ్ ఫోన్. ఇంకో వదలరు ఇంక వారం రోజుల వరకు. ఆన్ చేయండి ఫ్లాష్ లైట్లు. ఏరా ఆపిసావు? అక్కడ ఆ మూలన ఎవరో ఉన్నట్టు అనిపించిందిరా. అంత చీకట్లో నీకేడు కనిపించిందిరా? నువ్వు ఆన్ చేయరా మైసు. నీ అబ్బా నీకేటైందిరా? ఒరేమా, ఆ మీదన ఎవరు ఉన్నారా? ఎరా ఆట పట్టిద్దాం అని మళ్ళీని. ఆట పట్టించడం ఏంట్రా? నిజంగానేరా? నీకేటైందిరా బలి సచ్చినాడా? ఒరే నా కాళ్ళు ఎవరో పట్టుకున్నారా? అర్థమైందిరా. ముగ్గురు కలిసి నాతో ఆడుకుందామనే కదా. నాకు ఫోన్ లేదా, అందులో ఫ్లాష్ లైట్ లేదా? ఊరే ఊరే ఊరితాడ్రా. ఒరే ఏట్రా ఇది? ఈ రూము ఆ రూమేరా. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళవచ్చావురా? ఒరే మనం పొలిమేర వైపు కదరా వచ్చాం. ఆ లాడ్జ్ ఉన్నది ఊర్లో కదా. ఒరే సాంబార్ లేదని కలిపారంటవా? ఎంతసేపు భూమి అనుకున్నాను, నా బుర్ర తిరుగుతుంది. మనం రాలేదురా, ఆ దయ్యమే మనల్ని రప్పించుకుంది. ఏట్రా బల్లిగుడ్లో ఏడు చెప్తున్నావు నువ్వు? నిజంరా, పుష్పవతి వాళ్ళు చీకటి పడే ముందే పొలిమేర దాటమన్నారు. మనం దాటలేదు. పొలిమేరకి ఇంకొంచెం దూరం ఉందనగా టైర్ పంచర్ అయిపోయింది. పొలిమేరకి ఇంకొక అడుగు వేస్తామనగా చెట్టు పడిపోయింది. మరి ఇల్లు? ఇంకా ఇల్లేట్రా, ఇది కళావతి లాడ్జ్. మనం ఏం చేసావురా? మనల్ని ఎందుకు రప్పించుకుంటుంది? ఇంతకీ దెయ్యం ఎవరు? దెయ్యం 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 ఆ కళావతి ఏమోనరా. ఒరే ఆ కింద నన్ను అడిగితే సరిపోతుంది కదరా, ఇక్కడ డిస్కషన్ పెట్టే బదులు పదండ్రా ముందు కిందకి. ఒరే డోర్ రావట్లేదురా. గట్టికి తీరా. ఒరే అయినా రావట్లేదురా. ఒరే కిందనున్నది మనిషి కాదురా. మనిషి కాదా? మరేటి ఏలియనా? కాదురా, దెయ్యం. ఏట్రా బల్లి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నా? ఆ దెయ్యం నీకెలా తెలుసు? మనం వర్షంలో తడుచుకుంటూ లోపలికి వచ్చాం కదా, లోపల అందరివి తడికాళ్ళు పడ్డాయి. ఆడి నడిచిన దగ్గర మాత్రం తడి అవ్వలేదురా. నీ అబ్బాయి ఇప్పుడు చెప్తావేట్రా లోపలికి వచ్చాక? ఇప్పుడు ఏడ్ చేద్దాంరా వయసు.
మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని. మా అమ్మకి నేను ఒక్కనే పెద్ద కొడుకుండ్రా. నిన్ను ఇచ్చేద్దాం, ఎలాగో తమ్ముడు ఉన్నాడు కదా. అమ్మో అలా గట్టి చెయ్యొద్దు. నీ వల్లరా పుట్టినా కొడక. నీకు వస్తుంది ఆపుకొని ఉంటే ఈ పాటికి ఒక్కడే ఇంట్లో వెళ్ళు. ఇప్పుడు మా అందరితోనే వెళ్ళెత్తున్నావు కదరా నీ వల్ల. ఒరే ఆయన తిడితే ఏటవుతుందిలే గాని ముందు ఎలా బయటపడాలో అది ఆలోచించండి రా. ఒరే ఆ నవ్వు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందిరా. ఆ నవ్వు ఆడదయ్యం నవ్వులా లేదే. ఒరే అక్కడ చూడండి రా. ఒరే నాకు కనిపిస్తుందా, నీకు కనిపిస్తుందా? నీకు కనిపిస్తుందా, నాకు కనిపిస్తుందిరా మామ. ఈ ఏట్రా అటుపక్క నుంచి ఒకటి ఇటుపక్క నుంచి ఎవరో అమ్మాయి నడుస్తూ వస్తున్నట్టున్నారు. ఒరే గజ్జల సౌండ్ వస్తుందేట్రా. అది మన రూమ్ వైపు వస్తుందిరా. ఒరే బూట్ సౌండ్ కూడా వస్తుందిరా. అది కూడా మన రూమ్ వైపు వస్తుందిరా బల్లి. ఏట్రా ఈ ఏడుపులు? మనమేట అన్యాయం చేసావురా, మనల్ని ఎలా పట్టుకున్నాయి? ఒరే ఎందుకు ఇదంతా నాకు కల్లా కనిపిస్తుందిరా. ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరూ. గట్టిగా ఒకేసారి కళ్ళు తెరిస్తాం అనుకో నిద్ర నుంచి బయటకు వచ్చేస్తామమ్మా. కళ్ళు మూసుకోండి. ఒరే నీ అబ్బల్లారా ఎవర్రా నవ్వుతున్నారు అలాగా? ఇంకెవర్రా మామ దెయ్యాలే. ఇది కల కదరా. కళ్ళలేదు బొక్కల ఇచ్చకే కలిసిరా. ఒరే బుడతగాడేడి? బుడతా ఒరే భయం వేసా బెడ్ కింద దూరం ఉంటాడు రా. ఒరే అక్కడ లేడురా. బాత్రూమ్ లో ఉన్నాడేమో చూడరా మైసి. ఇక్కడ కూడా లేదురా మామ. బుడతగాడు ఏట్రా బుడతా. ఒరే ఏడ్రా ఈ పొట్టాడు. నీ అబ్బా ఆటలాడుకుందా ఎక్కడ దాక్కున్నారా బుడతా? ఒరే అక్కడ చూడండి రా. ఏట్రా ఇది పేర్లు ఏవో రాసున్నాయి. రాహుల్, శివ, కృష్ణ, సురేష. ఏట్రా నాకేట అర్థం కావట్లేదు. ఒరే మామ నాకు కూడా అర్థమైందిరా. ఏట్రా మామ? మన నలుగురిలో నన్ను ఆడిన తీసుకెళ్లకుండా బుడతగాడిని తీసుకెళ్ళిందంటే బుడతగాడి పేరు సురేష్ కదరా. అయితే ఏట్రా సరిగ్గా చెప్పండి రా. రూమ్ అంతా ఎదుగురా, ఏదో ఒకటి దొరుకుతుందిరా. ఒరే బలి ఎత్తుకురా. సరేరా. ఒరే ఇక్కడ ఏదో ఉందిరా. డైరీరా. తీరా. నన్ను క్షమించండి నాన్న. నేను రాహుల్ అని ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి నన్ను ప్రేమించి శివ, కృష్ణ, సురేష్ అనే అబ్బాయిలతో కలిసి నన్ను మోసం చేశాను నాన్న. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీకు నా ఈ ముఖాన్ని చూపించాలనుకోవట్లేదు. అందుకే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. ఇట్లు మీ కళావతి. అమ్మ కళావతి, అమ్మ కళావతి, అమ్మ కళావతి, తలుపు తీయమ్మా. అమ్మ కళావతి, అమ్మ కళావతి, అమ్మ కళావతి, అమ్మ కళావతి, 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 అమ్మ కళావతి, 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 అమ్మ కళావతి, ఒరే అంటే నిజంగానే ఈ రూమ్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందిరా. ఆ అమ్మాయి పేరే కళావతి. మరి ఆ రెండో దయ్యం ఎవర్రా? ఇంకా అర్థం కాలేదేట్రా. ఆ అమ్మాయిని ఆపడానికి వచ్చి చనిపోయిన వాళ్ళ నాన్న. వాళ్ళెవరో ఆ అమ్మాయిని మోసం చేస్తే మన మీద పగ తీర్చుకోవడం ఏంట్రా? ఒరే ఈ పేపర్ చూడండి రా. కళావతి లాడ్జ్లో ఇప్పటిదాకా 3 అనుమానాస్పద మృతులు. శివ, రాహుల్, కృష్ణ. ఒరే
ఆ డైరీలో రాసినట్టు ఆ 4 ఫ్రెండ్స్ లో 3 ఫ్రెండ్స్ ని చంపేశారా. ఎవర్రా? ఇంకెవరు, మోసపోయిన అమ్మాయి కళావతి అయ్యి ఉంటది. అయితే 4గో వాడు ఇంకా బతికే ఉన్నాడా? అందుకే కదరా మన బుడతని తీసుకెళ్ళింది. బుడతడా? మన బుడతడు ఏం చేశాడ్రా? ఆడేట్ చేయలేదురా, కానీ ఆడి పేరు సురేష్ కదా. అంటే ఆ 4గో వాడు ఈడే అనుకొని ఈయన్ని చంపడానికి తీసుకెళ్ళినట్టుందిరా. ఒరే బల్లి, ఏట్రా నువ్వు మాట్లాడేది? బలిగడి చెప్తుంది నిజమేరా మామ. కానీ ఆడి పేరు సురేష్ అని ఆ దెయ్యాలకి ఎలా తెలుసురా? మనం ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చాక ఆయన పేరుతో సురేష్ అని పిల్లలేదు. ఆడి పేరు సురేష్ అని ఆడే చెప్పాడురా. ఎక్కడ్రా? సురేష్ ఇప్పుడు ఎలారా బుడతని కాపాడుకునేది? ఒరే రిసెప్షన్ బుక్ లో ఆ పేరు చింపేస్తే ట్రై చేద్దాం రా. బుడతగాడి పేరు ఉండదు కదా. కాపాడగలమంటావా? ట్రై చేద్దాం పదండ్రా. ఒరే డోర్ రావట్లేదురా. నువ్వు లేగరమా, నేను చేస్తాను. అదేట్రా నువ్వు తీగానే వచ్చింది. ఏమోరా, ముందు అర్జెంట్గా కింద పదండి. ఒరే అది కూడా రిసెప్షన్ బుక్. అరే అది కూడా బుడతడి పేరు. చెప్పండ్రా. పట్టుకోండ్రా, పేపర్ పట్టుకోండ్రా. ఆ పేజ్ ఏట్రా అక్కడికి వెళ్ళి అలా నింటుంది. మైసు ఏట్రా ఇది? పేజ్ అలా గాల్లో ఉంది. ఇదంతా దెయ్యాలు చేస్తున్న పనేరమ్మా. ఎలా అన్నా సరే ఆ పేజీని పట్టుకొని చింపేయాలి, లేదంటే ఆ బుర్రగాడు మన దక్కడు. ఎలారా? చుట్టుపక్కల ఏటి లేవు, కొడదామన్నా అక్కడ. కళావతి, తప్పు చేసింది మేం కాదు. నువ్వు అనుకుంటున్న మనుషులు మేం కావు. నవ్వుతావేటే? సురేష్ అని పేరుంటే ఆయన చంపేస్తావా? తప్పు చేసింది ఆడు కాదు. తప్పు చేసింది మేము కాదు. నిజంగా మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని అందరినీ చంపే. తప్పు మాది కాదని తెలిస్తే మమ్మల్ని ఎవరో ఒకరు కాపాడండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివన వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని శ్రీసునుతే భగవతి హేసిని కంట కుటుంబిని కుటుంబిని పూరికుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్మిని శైలసుతే. పుడతా బానే ఉన్నావా? ఏటైందిరా? ఆ అమ్మవారే మనల్ని కాపాడిందిరా. మహేష్, ఏంటి పుష్పవతి? మా బాబాయ్ నిన్న జరిగిందంతా చెప్పాడు. ఇదిగో ఈ రక్ష మా ఊరు అమ్మవారికి. ఇది నీ ఒక్కడి చేతికి ఉన్నా ఎవ్వరికీ ఏమీ అవ్వదు, సరేనా? సరే ఐగిరి నందిని నందిత ఏమా, మనం ఇంక బయలుదేరదాం. నందినుతే గిరివన వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని శ్రీసునుతే భగవతి హేసిని కంట కుటుంబిని పూరి కుటుంబిని పూరికుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్మిని శైలసుతే.
మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.